అందరికీ నమస్కారం. నేను మీ శ్రీముఖి. మన శ్రీముఖి గారు, మన మేడం గారు యాంకర్. యాంకర్ అంటే మామూలు యాంకర్ కాదు, టాప్ మోస్ట్ యాంకర్. మీ అందరికీ తెలుసు తెలుగు రాష్ట్రాల్లో హే ఒక మంచి ఇది మేడం గారు కూడా మన బిగ్ బాస్ షోలోకి వెళ్ళొచ్చారు. నాగార్జున గారు ఆశీర్వాదం తీసుకున్నారు. ఆదిరెడ్డి గారు అందరూ నాగార్జున గారు ఆశీర్వాదమే తీసుకుంటారు నిజంగా. అయితే వెళ్ళొచ్చినంటే మేడం గారు బెట్టింగ్ యాప్లు చేసి ఇచ్చారు. రాత్రి కూడా వచ్చింది. ఇక్కడ ప్లే చేయడం అవ్వదు, ప్లే చేయకూడదు, ఇన్స్టాగ్రామ్లో పెట్టింది. రాత్రి కూడా వచ్చింది. మరి మేడం గారు ఆపలేకపోతున్నారో ఏంటో తెలియదు, కానీ రాత్రి కూడా నేను చూస్తుంటే ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే పాపప్ యాడ్ వచ్చింది. పాపప్ యాడ్ అంటే ఏం లేదండి, వీళ్ళు అడుగుతారు ఏంటి మాకు బెట్టింగ్ కంపెనీ ఉంది, మీకు వీడియో చేయండి అని. హలో ఈ యాప్ కొనుక్కుని ఈ యాప్ లింక్ నొక్కకుండా ఐపీఎల్ బెట్టింగ్ యాప్ అని వీడియో చేసి పంపించేస్తారు. వీడియో చేసి పంపించేస్తే ఆడు ఏ దేశంలో అయినా వాడుకుంటారు. తప్పు వీళ్ళది. లక్షలు తీసుకొని ఆ బెట్టింగ్ యాప్లు పంపించడం వీళ్ళది. సో వీళ్ళు తీసుకొని అది ఎక్కడైనా వాడుకుంటారు, ఆడి ఇష్టం. ఒక్కసారి నీ పిల్లకాయల చేతిలోకి ఇచ్చుకున్నాక వాళ్ళు అలా తిప్పుతూనే ఉంటాడు. రాత్రి కూడా వచ్చింది. ఈ అమ్మాయి ఏం చెప్తుంది, నాకు సంబంధం లేదన్నా కూడా నువ్వే నీ మొహంతోనే వచ్చింది. వాళ్ళు వాయిస్ మార్చి మరీ పంపిస్తున్నారు. తప్పేనండి. మీరు చేసినా ఎవరు చేసినా బెట్టింగ్ యాప్లు మీకేం ఏం తక్కువ అని. అసలు టాప్ యాంకర్ ఇన్స్టాగ్రామ్లో 5 మిలియన్ అంటే ఒక సెలబ్రిటీ, పెద్ద స్టార్కు ఉన్నంత రేంజ్. 5 మిలియన్ ఫాలోవర్స్ అంటే 50 లక్షలు. ఏం చేసుకుంటాం? 50 లక్షల మంది ఇన్స్టాగ్రామ్. ఉల్లిపాయ ఒక లిప్స్టిక్ పెట్టినా కూడా లక్షల్లో యాడ్. ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వెళ్ళినా లక్షల్లో డబ్బులు వస్తాయి. అవన్నీ వదిలేసి చేయడం అవసరమా? అవసరం అంటే ఏం చేస్తాం? కూటి కోసం కోటికి విద్యలు అంటారు. ఈ బెట్టింగ్ యాప్లే దొరికాయా? ఎన్ని మంది ప్రాణాలు పోతున్నాయి. అది పక్కన పెడితే ఇంకా మీరు ఏ ఫంక్షన్ సినిమా ఏ ఆడియో ఫంక్షన్ చేసినా, అసలు ఏ యాంకరింగ్ చేసినా డబ్బులు. షాపింగ్ మాల్కి వెళ్ళినా అవన్నీ వదిలేసి బెట్టింగ్ యాప్. దయచేసి ఇంకెప్పుడు చేయకండి. ఎవరైనా చేసినా మీరే నోటీస్ చేయాలి.